ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో డీమార్ట్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. సిటీల్లో ఉండే ప్రతి మధ్యతరగతి కుటుంబానికి షాపింగ్ స్పాట్ డీమార్ట్ అంటే అతిశయోక్తి కాదు. మిగతా మార్ట్స్తో పోలిస్తే చాలా వరకు సరుకులు డీమార్ట్లో తక్కువ ధరకే దొరుకుతాయి. అందుకే ఆదివారం వచ్చిందంటే ఈ మార్ట్ల ముందు క్యూ కడతారు జనాలు. కొన్ని స్టోర్లో అయితే బిల్లింగ్ కౌంటర్ దగ్గర జనాలు క్యూ కట్టే పరిస్థితి. తక్కువ ధరకు సరుకులు అమ్ముతుంటే లాభాలు ఎలా? అదే అసలు రహస్యం. డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని మాస్టర్ మైండ్తో ఈ బిజినెస్ మోడల్ తయారు చేశాడు. ఇందులో జనాలతో పాటు స్టోర్ యజమానికి కూడా లాభమే. రాధాకిషన్ దమాని ఇండియాలోని అతిపెద్ద రీటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ వేసుకున్న మాస్టర్ మైండ్. ఆయన దూరదృష్టి వల్లే ఈ మార్ట్ లాభాల్లోకి నడుస్తుంది. వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి రాధాకిషన్ ఎన్నో కొత్త పద్ధతులు తీసుకొచ్చాడు. కస్టమర్ని సాటిస్ఫై చేయడంలో ధ్యేయంగా నిబంధనలతో వ్యాపారాన్ని నడిపించాడు. రీటైల్ పరిశ్రమల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాడు. క్వాలిటీ ప్రొడక్ట్స్ని తక్కువ ధరకే అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే డీమార్ట్ ఇండియాలోని అతిపెద్ద హైపర్ మార్కెట్లో ఒకటిగా ఎదిగింది. డీమార్ట్లో అనేక రకాల ఫుడ్స్, బట్టలు, ఇంట్లో రెగ్యులర్గా వాడే వస్తువులు దొరుకుతాయి. మిగతా మార్ట్లో లాభాలను పెంచుకోవడంతో పోటీ పడితే డీమార్ట్ మాత్రం ధరలను తగ్గించడంలో పోటీ పడుతోంది. రాధాకిషన్ వ్యాపారవేత్తగానే కాదు, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. రాధాకిషన్ పూర్తి పేరు రాధాకిషన్ శివకిషన్ దమాని. అందరూ ఆర్కే దమాని అని పిలుస్తారు. డీమార్ట్తో పాటు బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ని కూడా స్థాపించారు. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. దీని ద్వారా దమాని తన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తూ ఉంటాడు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 2021లో ప్రపంచంలో సంపన్నుల వ్యక్తుల జాబితాలో ఈయన 98వ అత్యంత సంపన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. రాజస్థాన్లోని బికనీర్లో మహేశ్వరి మార్వాడి కుటుంబంలో పుట్టాడు రాధాకిషన్. ఈయన పుట్టుకతోనే ధనవంతుడు కాదు. తండ్రి ముంబైలోని దలాల్ స్ట్రీట్లో పనిచేసేవాడు. అప్పట్లో వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండేవాళ్ళు. రాధాకిషన్ ముంబై యూనివర్సిటీలో కామర్స్ చదివాడు. చదువు మధ్యలోనే మానేసి తండ్రి మొదలుపెట్టిన మెటల్ రోలర్స్ వ్యాపారంలో చేరాడు. రాధాకిషన్ తండ్రి చనిపోయాక స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్తో స్టాక్ బ్రోకర్గా కెరీర్ మొదలుపెట్టాడు. 1980లో మిస్టర్ వైట్ అండ్ వైట్ అనే స్టాక్ని పెట్టుబడి పెట్టాడు. తరువాత షార్ట్ సెల్లింగ్ ప్రాక్టీస్ చేశాడు. వాస్తవానికి 1990లో హర్షత్ మెహతా స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు దమాని షార్ట్ సెల్లింగ్ ద్వారా చాలా లాభాలు పొందాడు. 1999లో దమాని ఆప్నా బజార్ అనే ఆపరేటివ్ డిపార్ట్మెంటల్ స్టోర్ ఫ్రాంచైజీని తీసుకోవాలనుకున్నాడు. దాని బిజినెస్ మోడల్ గురించి తెలుసుకోవాలని తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ స్టోర్ పెట్టాలనే ఆలోచన మాత్రం అలాగే ఉంది. దాంతో 2002లో ముంబైలోని పోవైలో డీమార్ట్ స్టోర్ని మొదలుపెట్టాడు. 2010 నాటికి డీమార్ట్ 25 స్టోర్లతో హైపర్ మార్కెట్ చైన్గా మారింది. 2017లో ఐపీఓలోకి వెళ్ళింది. డీమార్ట్ పెట్టిన తర్వాత 2020లో 16.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల నెట్ వాల్యూతో ఇండియాలోని 4వ అతిపెద్ద ధనవంతుడిగా మారాడు దమాని. దమాని డీమార్ట్ని మొదలుపెట్టేటప్పటికే స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించాడు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ రీటైల్ మార్కెట్లో లాభం తెచ్చిపెట్టదు. అందుకే లాభాల కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ చేశాడు. ఉదాహరణకు ఇతర రీటైల్ చైన్ కంపెనీల స్టోర్ల కోసం బిల్డింగ్స్ని అద్దెకి తీసుకుంటే స్టోర్ల సంఖ్య పెంచుకుపోవచ్చు, కానీ అదనపు ఖర్చులు పెరుగుతాయి. అందుకే వీలైనంత వరకు సొంత బిల్డింగ్లోనే మార్ట్స్ పెట్టాడు. కానీ అప్పటికే మార్కెట్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్న బిగ్ బజార్ లాంటి స్టోర్లు రెంట్ మోడల్లోనే ఉన్నాయి. అద్దె ఫర్నిచర్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. కాబట్టి అలాంటి వాటి కోసం ఎక్కువగా ఖర్చు చేయకూడదు అనేది దమాని ఆలోచన. అందుకోసమే కొన్ని ప్లాన్స్ వేశాడు. అవేంటంటే, డీమార్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు పోటీ చాలా ఎక్కువగానే ఉంది. అయినా దాన్ని తట్టుకునేందుకు ముందుగా తక్కువ మార్జిన్ సరుకులు అమ్మడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ లక్ష్యం ఎక్కువ లాభం కాదు, ఎక్కువ వాల్యూమ్ అమ్మడం. అందుకే తక్కువ ధరలకే సరుకులు అమ్మారు. దాంతో ఎక్కువ సరుకులు అమ్ముడయ్యాయి. దాంతో ఎక్కువ ధరకు అమ్మే స్టోర్లతో పోలిస్తే డీమార్ట్కే ఎక్కువ లాభాలు వచ్చాయి. డీమార్ట్ ఇతర కంపెనీల నుంచి సరుకులు కొనేటప్పుడు కూడా ఈ స్ట్రాటజీనే వాడుతుంది. ఎక్కువ వాల్యూమ్ని తక్కువ ధరకే కొంటుంది. వారన్ బఫెట్ల దమాని కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడతాడు. రెగ్యులర్గా అద్దె కట్టడంతో పోలిస్తే ఒకేసారి ఎక్కువ డబ్బు పెట్టి భూమి కొంటే భవిష్యత్తులో ఆ భూమి వాల్యూ పెరుగుతుంది. పైగా ప్రతి నెల అద్దె కట్టాల్సిన పని లేదు. అందుకే దాదాపు అన్ని డీమార్ట్లు సొంత స్థలాల్లో కట్టినవే. అందినంతనే తీసుకోవాలి,
అందని దానికోసం ఆరాటపడకూడదు అంటారు పెద్దలు. ఈ సూత్రాన్ని ధమాని ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే డీమార్ట్లో లాభం రాగానే ఒకేసారిగా కొత్త స్టోర్లని పెట్టలేదు. లాభాలు వస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా పెడుతూ వచ్చాడు. డీమార్ట్ పెట్టిన మొదటి 15 ఏళ్ల కోసం 4 రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించింది. 2017లో కంపెనీ పబ్లిక్గా మారిన తర్వాతే 11 రాష్ట్రాల్లో స్టోర్లు పెట్టాడు. అంతేకాదు, మొదటి 16 ఏళ్లలో పెట్టింది 119 స్టోర్లు మాత్రమే. నిదానమే ప్రధానంగా వ్యాపారాన్ని విస్తరించాడు. అందుకే డీమార్ట్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టోర్ని కూడా మూసేయలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 306 స్టోర్లు ఉన్నాయి. చాలా మార్ట్లలో డిమాండ్ ఎక్కువగా ఉన్న వస్తువులు స్టాక్ అయిపోగానే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెడుతూ ఉంటారు. కానీ డీమార్ట్లో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఎంత డిమాండ్ ఉన్న వస్తువులైనా ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. అందుకే డీమార్ట్కి వెళ్ళే కస్టమర్లు నిరాశతో తిరిగి వెళ్ళే పరిస్థితి ఎదురురాదు. సాధారణంగా చాలా స్టోర్లు కంపెనీల నుంచి వస్తువులను తీసుకొని అమ్మిన తర్వాత తిరిగి కంపెనీలకు డబ్బులు చెల్లిస్తాయి. లేదంటే స్టాక్ కొని నెల లేదా 2 నెలలకు డబ్బులు ఇస్తాయి. అందువల్ల ఆ వెయిటింగ్ పీరియడ్లో నష్టపోకుండా ఉండేందుకు కంపెనీలు కాస్త ఎక్కువ డబ్బు తీసుకుంటాయి. కానీ డీమార్ట్ మాత్రం తన సప్లయర్స్కి వారం రోజుల్లోపే డబ్బులు చెల్లిస్తుంది. అలా చెల్లించడం వల్ల కంపెనీలు ఇతరుల స్టోర్లతో పోలిస్తే డీమార్ట్కు తక్కువ ధరకే సరుకులు ఇస్తాయి. ఏ రాష్ట్రంలో స్టోర్ పెడితే ఆ రాష్ట్రంలో దొరికే సరుకులే ఎక్కువగా అమ్ముతుంటారు. పెద్ద సప్లై చైన్ను ఏర్పాటు చేసుకుని ఒకే చోట నుంచి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే డీమార్ట్లో లోకల్గా దొరికే ప్రొడక్ట్స్ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. సాధారణంగా సూపర్ మార్కెట్లో ఇటు మధ్యతరగతి వాళ్లకు అటు డబ్బున్న వాళ్ళకు సరిపోయే ప్రొడక్ట్స్నే ఉంచుతూ ఉంటారు. కానీ డీమార్ట్ ప్రత్యేకంగా మధ్యతరగతి వాళ్ళ కోసమే నడిచే స్టోర్. ఈ స్టోర్లలో నిత్యావసరాలే ఎక్కువగా ఉంటాయి. లగ్జరీ వస్తువులు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రీమియం ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ. అంటే ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువుల కోసమే డీమార్ట్లో స్పేస్ వాడటం వల్ల ఎక్కువ రకాల వస్తువులను అమ్మేందుకు అవకాశం దొరికిందన్నమాట. మరికొన్ని డీమార్ట్ కీ పాయింట్స్. డీమార్ట్ కోసం పెద్దగా పబ్లిసిటీ చేయరు. అంటే పబ్లిసిటీకి అయ్యే ఖర్చు తగ్గినట్టే కదా. అలానే కరోనా తర్వాత అన్ని రకాల గ్రాసరీలు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే డెలివరీ చేసే ట్రెండ్ మొదలైంది. దాంతో డీమార్ట్ కూడా ఆన్లైన్ డెలివరీ సర్వీస్ తీసుకొచ్చింది. అయినా సరే ఆఫ్లైన్లోనే కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నారు. నెంబర్ 3, చాలా స్టోర్లలో వస్తువులను డిస్ప్లే చేయడానికి ఎక్కువగా ప్లేస్ కేటాయిస్తారు. కానీ డీమార్ట్లో మాత్రం తక్కువ స్థలంలోనే ఎక్కువ వస్తువులను పెడతారు. కస్టమర్లకు అవసరమైన వస్తువు ఎక్కడున్నా వెతిక్కి తీసుకుంటారనేదే వాళ్ళ సిద్ధాంతం. అలానే చిన్న స్టోర్లతో ఎక్కువ క్యాష్ కౌంటర్ని కనిపిస్తూ ఉంటాయి. కానీ